ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు అంశము దేవుడు ఎవరిని ప్రేమించును. పరిశుద్ధ లేఖనములో నుండి మనము కొన్ని విషయాలు ధ్యానించుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 9వ వాక్యంలో చూసినట్లయితే, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. అవునండి, మనము నీతిని అనుసరిస్తే ఖచ్చితంగా దేవుని ప్రేమను పొందగలము. ఒకవేళ అవినీతితో జీవించినట్లయితే ఆయన ప్రేమను మనము పొందలేము. కనుక మనము నీతిపరులుగా జీవించాలని ప్రభు మనతో మాట్లాడుచున్నారు. రెండవదిగా, ప్రభువు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యంలో చూసినట్లయితే, ఎవరైతే దేవుడికి ఉత్సాహంగా ఇస్తారో వారిని దేవుడు ప్రేమిస్తారంటండి. ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా ధ్యానించి ఈ మార్గంలో నడుచుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మనము అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మన ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. మనం ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో అప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ఆశీర్వదింపబడతాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అది ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. కనుక ఆ ప్రేమను పొందడానికి మనం ప్రయాసపడదాం. దేవుడైన యెహోవా మనల్ని ప్రేమించెను కనుక ఆయన మన శాపమును ఆశీర్వాదంగా మార్చగలడంటే, ఎప్పుడైతే నీతిని అనుసరిస్తూ దేవుడికి ఇస్తూ దేవుడినే ప్రథమముగా ఉంచుకుంటామో అప్పుడు దేవుడు మన పైన ఉండే శాపాన్ని ఏం చేస్తాడంట, ఆశీర్వాదంగా మార్చుతాడంట. ఈరోజు ఎన్నో శాపాలు, ఎన్నో మంది చాటున తిట్టే వాళ్ళు ఉన్నారు, మరి డైరెక్ట్గా తిట్టే వాళ్ళు ఉన్నారు. చాలా నోటి నుండి వచ్చిన ప్రతి శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చాలంటే ముందు మనము దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ ఆయనకి ఉత్సాహంగా ఇస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కనుక ఆ ప్రేమ ఏం చేసిద్దంటే మన పైన ఉన్న శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిద్దంట. కనుక దేవుడు మరొకటి కూడా చేస్తారు. ఏంటంటే ఆయన ప్రేమ నాశనకరమైన గోతి నుండి మనల్ని, మన ప్రాణమును విడిపించిద్దంట. ఎప్పుడైతే దేవుడి ప్రేమ అంత ఎక్కువ ఉంటుంది, మరణం నుంచి కూడా మనల్ని విడిపించిద్ది. ఆయన ప్రేమ మనల్ని విమోచించిద్ది. ఎలా విమోచించిద్దంటే కష్టం నుంచి, నష్టం నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి. మనకి క్రైస్తవులమై ఉండి కష్టాలు రావు అని నేను చెప్పట్లేదండి, కానీ మనకొచ్చే కష్టంలో నుంచి దేవుడు మన ప్రక్క నుండి విమోచిస్తాడు, విడిపిస్తాడు. దానికి సరి అయిన మార్గము, ఏ విధంగా మనం ఆ శ్రమలో నుంచి బయటికి రావాలో దేవుడు మనకి తెలియచేస్తాడు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు కనుక ఆయన మన ఎడల కృప చూపుచున్నాడండి. ఆ ప్రేమ మన పైకి ఎలా వచ్చింది, మనం దాన్ని ఎలా గ్రహించగలము అని మనం చూసినట్లయితే, రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరించబడుచున్నదండి. అది హృదయంలో కుమ్మరించబడుచుందంట. చిలకరింపు కాదు, ఇవ్వడం కాదు. కుమ్మరింపు అంటే బాగా ఒక బస్తా నిండుగా మరి ఒక ధాన్యం కానీ లేకపోతే ఏ పిండి తీసుకొని డైరెక్ట్గా ఒకసారి దాన్ని పైకి లేపినప్పుడు ఎంత ఫోర్స్తో పడిద్ది, అంతలాగా పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల ఆయన ప్రేమ, మనం ఆయన ప్రేమను భరించలేమండి. ఆయన ప్రేమను మనము ఫేస్ చేయలేం. ఆ ప్రేమ మన హృదయాల్లోకి వచ్చినప్పుడు, మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, ఆ ప్రేమ ద్వారా ఆ ప్రేమను మనము ఆ ప్రేమలో లీనమైనప్పుడు ఆ దుఃఖము, ఆ సంతోషము, ఆ ఆనందము మన వర్ణన రహితంగా ఉంటుందండి. అసలు మనం వర్ణించలేం దాన్ని. కనుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయాల్లో ఆయన ప్రేమ కుమ్మరిస్తున్నాడు. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విమోచించడానికి మహిమ ప్రభావములు యుగ యుగములు దేవునికి కలుగుచున్నాయి అంటండి. అవునండి, మన పాపల నుండి ఆయన విమోచించాడు కేవలం ఆయన ప్రేమ ద్వారానే. కనుక ఈరోజు మనం నీతిని అనుసరిస్తూ దేవుడికి ఇస్తూ ఆయన యందు నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు
ఖచ్చితంగా ఆయన ప్రేమను పంపించినప్పుడు పొందుకోవడానికి మనం అర్హులుగా ఉంటాము. కనుక ఈ యొక్క మార్గముల్లో మనము నడవాలని ఆశపడుచు తెలియజేయుచున్నాను. ఈ కొద్ది మాటల దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనములండి. ప్రైజ్ ది లార్డ్.